సో ఒకవైపు విచారణల పేరుతోటి కాలయాపన చేస్తున్నారు, ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాలయాపన చేస్తున్నారు. దాన్ని సిబిఐ ఎంక్వైరీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి అట్లా కొంతకాలం కాలయాపన చేస్తారు. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ విచారణల పేరుతోటి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం మున్సిపల్ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీలో గ్రౌండ్లో యాక్టివ్గా ఉండొద్దన్నటువంటి ఉద్దేశంతో, సో ఇబ్బందులు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు విచారణల పేరుతోటి ఇబ్బందులు పెడుతున్నారన్నది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి అంశం. సో అంటే ఇప్పటికే కేటీఆర్ చేరుకున్న తర్వాత మరి కాసేపట్లోనే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడబోతున్నారు. సో మరి కాసేపట్లోనే అటు సిట్ ఆఫీస్కి కూడా చేరుకోబోతున్నారు, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలోనే కేటీఆర్ మనతో పాటు మసూదన సార్ గారు. మసూదన్ సార్ ఒక్క నిమిషం. సో ఎట్లా చూస్తున్నారు ఈ విచారణ? సో కొంతమంది మాట్లాడడానికి కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కూడా ఎందుకునే అర్థం కావట్లేదు. సో మొత్తానికి మసూదన సార్ గారు వెళ్ళిపోయారు. సో ఏదైనా కానీ మరి కాసేపట్లోనే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. హరీష్ రావు, కేటీఆర్ అని మిగతా మాజీ మంత్రులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పుడే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కానీ, సబితా ఇంద్రారెడ్డి కానీ, ఇప్పుడే మధుసూదన సార్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలోనే మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పబోతున్నారు అంటే, నిన్న ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. అది గూఢచర్య వ్యవస్థ అనేది ఉంటుంది, అది కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే తెలుస్తుంది, మంత్రులకేం సంబంధం లేదు. డీజీపీ కానీ లేదంటే హోంశాఖ సెక్రటరీలు కానీ వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇస్తారు. ముఖ్యమంత్రి కూడా ఏం వినరు. ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం, దేశ భద్రత కోసం ఎట్లయితే గూఢచర్య వ్యవస్థ ఉంటుందో రాష్ట్రాల భద్రత కోసం కూడా అట్లాంటి వ్యవస్థే ఉంటుంది. ఆ విషయంలో ఇంటెలిజెన్స్ పనిచేస్తే చేస్తుంది తప్ప దానికి మంత్రులకైతే మాకే సంబంధం, హరీష్ రావు గారికి సంబంధం, నాకే సంబంధం అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్నటువంటి డీజీపీని, మాజీ డీజీపీని తో పాటు హోమ్ సెక్రటరీని ఇన్వాల్వ్ చేస్తూ, అంటే అధికారులకు సంబంధం ఉంటుంది, అధికారులను ఇన్వాల్వ్ చేయండి, అధికారులను కూడా విచారించాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళని విచారించినట్టు కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. సో ఈ కామెంట్ల తర్వాత అంటే వాస్తవానికి ఒకవేళ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఎవరు, చేసింది ఎవరు, ఈ అంశాలు కూడా ప్రధానంగా తెర మీదకి వస్తాయి. అంటే ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి ఫోన్లు ట్యాప్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా, ఒక ప్రైవేట్ నెట్వర్క్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా, ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారికంగానే చేశారా, అనధికారికంగా చేశారా, ఒకవేళ చేస్తే కనుక డీజీపీకి ఎంతవరకు సంబంధం ఉంటుంది, సో మాజీ డీజీపీకి ఎంతవరకు సంబంధం ఉంటుంది, ఇదంతా హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది అండ్ కేవలం ముఖ్యమంత్రికి తప్ప మరో వ్యక్తికి తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అట్లాంటి నేపథ్యంలో దెర్ ఈజ్ ఏ యాక్ట్, టెలిఫోన్ యాక్ట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంకా ఎటువైపు దారి తీస్తుందన్నది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇప్పటికే ఇదే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంటే గతంలో అధికారులను విచారించడం జరిగింది, తిరుపతి అన్నను కానీ లేదంటే డిఎస్పీ ప్రణీత్ రావును కానీ ఇట్లా కీలకమైనటువంటి అధికారులను ఇప్పటికే దీంట్లో విచారించడం జరిగింది. సో దాని తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. హరీష్ రావుని మొట్టమొదటిసారిగా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ విచారించారు. అంతకుముందు చిరుమర్తి లింగయ్యను కూడా ఇదే కేసులో విచారించడం జరిగింది. దీనిపైన ఛార్జ్షీట్ కూడా వేయడం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో భాగంగానే అటు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఈరోజు కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. రేపు పొద్దున కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. సో మహా అయితే ఈ 1-2 రోజుల ఈ గ్యాప్స్ మనం చూస్తున్నాం. హరీష్ రావుకి ఇచ్చిన ఒకరోజు గ్యాప్ తర్వాత కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. సో ఈరోజు కేటీఆర్ విచారణ కాబోతున్నారు. ఇప్పటికే 7:30 గంటల విచారణ హరీష్ రావు ఎదుర్కొన్నారు మొన్న. సో ఇప్పుడు కేటీఆర్ కూడా విచారణ ఎదుర్కోబోతున్నారు. సో కేటీఆర్ విచారణ ఎంతకాలం సాగుతుంది, హరీష్ రావు విచారణలో ఏం తెలుసుకున్నారు, ఏం స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు, దాన్ని బేస్ చేసుకొని కేటీఆర్ నేను ప్రశ్నించబోతున్నారు. సో ప్రస్తుతానికి ఒక సాక్షిగానే అదనపు సమాచారం సేకరించడం కోసమే ఇది విచారణకు పిలుస్తున్నారు. ఇందులో ఎక్కడ కూడా నిందితుడు అన్నది మాత్రం మెన్షన్ చేయలేదు, ఈవెన్ హరీష్ రావు విషయంలో కానీ లేదంటే ఇటు కేటీఆర్ విషయంలో కానీ. అయితే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత గత స్టేట్మెంట్లు ఏం విన్నారు, అవి కేటీఆర్కి ఏమైనా చూపించి మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయా, కేటీఆర్ దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేశారు. అడిగిందే అడుగుతున్నారు, వాళ్ళకి ఏం అడగాలో అర్థం కావట్లేదు. అర్ధగంట అడుగుతున్నారు, గంట బయటకు పోతున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు, మళ్ళీ వస్తున్నారు. మాట్లాడేది సజ్జనారా లేదంటే మాట్లాడేది రేవంత్ రెడ్డి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో ఇదంతా ఒక ట్రాష్ అంటూ కూడా కొట్టిపారేశారు. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి, ఇబ్బందులు పెట్టడానికి మాత్రమే చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయ కక్షతో కూడినటువంటి కేసు అంటూ కూడా హరీష్ రావు దీన్ని ఇప్పటికే కొట్టిపాడేయడం జరిగింది. దీన్ని ట్రాష్ అంటూ కూడా కొట్టిపాడేయడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ విచారణ హాజరు కాబోతున్నారు. సో కేటీఆర్ విచారణ తర్వాత ఏం మాట్లాడబోతున్నారు, కేటీఆర్ని ఏం అడుగుతారు, ఆ లోపలి జరుగుతుంది ఏంటి, బయటకు వస్తుంది ఏంటి, ఇదంతా కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ బయటకు వచ్చినటువంటి నాయకులు మాత్రం అక్కడ ఏమీ లేదు, ట్రాష్ అని చెప్తున్నారు. గతంలో ఏసీబీ విచారణలో కూడా కేటీఆర్ అవే కామెంట్లు చేయడం జరిగింది. ఇప్పుడు హరీష్ రావు కూడా
టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో బయటకు వచ్చి ఇదంతా ట్రాష్, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే, మేము కుంభకోణాలను బయట పెడుతున్నాం. గతంలో అమృత్ స్కామ్ సంబంధించినటువంటి టెండర్ల విషయంలో సుజన్ రెడ్డికి టెండర్లు అప్పచెప్తున్నారన్నటువంటి అంశాన్ని బయట లేపినందుకే ఆ రోజు ఏసీబీ విచారణలు అంటూ ఈ కార్ రేస్ అంటూ ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు మళ్ళీ సేమ్ ఏదైతే నైని బొగ్గు గనికి సంబంధించి అందులో వాటాల కోసం సుజన్ రెడ్డికి వాళ్ళ బావమరిదికి రేవంత్ రెడ్డి ఇస్తున్నారు, కట్టబెడుతున్నారు. ఇంకోవైపు భట్టికి, ఇంకోవైపు కోమటిరెడ్డికి, వీళ్ళ మధ్యలో కూడా ఒక పంచాయతీ నడుస్తుంది, ఒక ట్రయాంగిల్ పొలిటికల్ వార్ నడుస్తుంది ఇంటర్నల్గా. వాటిని బయట పెట్టినందుకే ఈరోజు మళ్ళీ విచారణల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. మరోవైపు నోటిఫికేషన్ కూడా రాబోతుంది, ఇవాళ రేపు నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో వస్తున్నటువంటి క్రమంలో కేవలం ఇబ్బందులు పెట్టడానికి మాత్రమే జరుగుతుంది.